గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రఘురామ్. నేను బ్లూ స్టార్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకి త్రైవెరాలో జాయిన్ అయిన ప్రతి ప్రమోటర్ గూడా అంటే మనం ప్రమోటర్‌ని ఎస్ఎస్ఆర్ అని చెప్పి అంటాము. సో, ప్రతి ఎస్ఎస్ఆర్‌కి గూడా మనకి ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే లైక్ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి. సో, అందులో యూజ్ చేసే మనకి కొన్ని ఆప్షన్స్ గురించి అండ్ మీ అటెండెన్స్ పాలిసీ, సేల్ పాలిసీ, మీకొచ్చే బెనిఫిట్స్ సో, వీటన్నిటి రిలేటెడ్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఏంటంటే మనకి ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అనేది మనకేంటంటే అసలు మీకేదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ లెవెల్ 1 వచ్చేసి ఏంటంటే మీకు హెల్ప్ లైన్ నంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి. ఈ నంబర్ వచ్చేసి 08068060271. సో, ఈ మొబైల్ నంబర్‌కి మీరు కాల్ చేసి మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఈ నంబర్ అనేది మీకు కనెక్ట్ అవ్వని పక్షంలో అప్పుడు మీరేం చేయాలంటే మీరు వాట్సాప్ అనేది కూడా మన ఇక్కడ అవైలబుల్ ఉందండి. సో, ఈ వాట్సాప్ కూడా మీరు ఆ నంబర్‌ని మీరు సేవ్ చేసుకొని వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టి అలా కూడా మీరు సొల్యూషన్ అనేది పొందొచ్చు. ఒకవేళ ఈ 2 అంటే మొబైల్ నంబర్ గాని లేదా వాట్సాప్ గాని ఏదైనా వర్క్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మీరేం చేయొచ్చంటే నెక్స్ట్ లెవెల్ 2 ఎవరంటే మనకి విజయ్ సారథి అని ఒక పర్సన్ ఉంటారు. త్రైవెరాలో ఉంటారనమాట అతను. సో, అతనికి మీరు మెయిల్ ద్వారా మీరు ప్రాబ్లమ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్‌గా బ్లూ స్టార్‌లో మనకి వర్క్ చేస్తున్న టీఎల్ ఉంటారు కదండీ! సో, మీ టీఎల్‌కి కూడా మీరు కాల్ చేసి మీ ప్రాబ్లమ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ సొల్యూషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంప్లాయీ ఇండక్షన్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ట్రైనింగ్ అన్నమాట. నెక్స్ట్ కంప్లెయింట్స్ బ్రీఫింగ్, సో పేరోల్ బ్రీఫింగ్ అండ్ నెక్స్ట్ ఆపరేషన్ పాలిసీస్. ఇది ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చి అప్లికేషన్ ట్రైనింగ్. సో, మీరు జాయిన్ అయిన మొదటి రోజే మీకు ఏదైతే త్రైవెరా వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ అనేది మీకు మెయిల్‌లో పంపిస్తారో, అదే మెయిల్‌లో మీకు ఒక అప్లికేషన్ సంబంధించిన లింక్ అండ్ దాని యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసి మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో మీరు లాగిన్ అనేది అవ్వండి. ఓకే. సో, లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే ఎవ్రీ డే మనకి అటెండెన్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అటెండెన్స్ పంచింగ్. సో, మీరు ఎవ్రీ డే మీరు అటెండెన్స్ అనేది కంపల్సరీ పంచ్ చేయాలి. ఒకవేళ మీరు వీక్ ఆఫ్‌లో ఉన్నా, లీవ్‌లో ఉన్నా, హాలిడేలో ఉన్నా లేదా మీరు షాప్‌కొచ్చి వర్క్ చేస్తున్నా కంపల్సరీ మీరు అటెండెన్స్ అనేది వెయ్యాలి. మీరు ఏ రోజైతే అటెండెన్స్ వెయ్యరో, ఆ రోజు అనేది మీకు అటెండెన్స్ కన్సిడర్ అవ్వదు. ఆ రోజు మీకు ఆటోమేటిక్‌గా లీవ్ గాని, లేదా సాలరీ కట్ అవ్వడం గాని జరుగుతదనమాట. ఓకే. సో, ఇందులో ఓన్లీ ఒక కండిషన్ ఏంటంటే, మీరు షాప్‌కెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు, మీరు ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు, మీరు మార్నింగు, ఈవినింగు కంపల్సరీ మనకి సైట్ ఇన్, సైట్ ఔట్ అనేది చేయాలి. అలా కాకుండా వీక్ ఆఫ్ గాని, లీవ్ గాని, ఒకవేళ హాలిడే ఏదన్నా ఉందనుకోండి, ఈ 3 కండిషన్స్‌లో మీరు వన్ టైమ్ వేస్తే సరిపోతుంది మార్నింగు. అది మనకి ఆటోమేటిక్‌గా అప్లికేషన్ తీసేసుకుంటుంది. ఈవినింగ్ అనేది మరీ వేయాల్సిన అవసరం పడదు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి వీక్ ఆఫ్ అనేది నేను కవర్ చేసిన సెకండ్ పాయింట్. నెక్స్ట్ లీవ్ అండ్ హాలిడే ఇది కూడా మనం ఇన్ఫార్మ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పంచింగ్. సో, సేల్ పంచింగ్ అంటే ఏంటంటే మనకి మీరు ఏదైతే సేల్ అనేది చేస్తారో కస్టమర్‌కి, ఆ సేల్ అనేది మీరు అప్లికేషన్‌లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి. ఇది మీరు ఏదైతే బిల్ అవుతుందో బిల్లులో ఉన్న డేట్ నుంచి 3 రోజుల లోపల మీరు కంపల్సరీ అప్‌లోడ్ చేయాలి. అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి వితిన్ 72 అవర్స్ లోపల మీరు ఆ బిల్ అనేది చేయాలి. ఒకవేళ మీరు ఆ 3 రోజుల్లో మీరు సేల్ గాని అప్‌లోడ్ చేయలేదు అనంటే, మీకు తర్వాత ఆ డేట్ అనేది మీకు అప్లికేషన్‌లో చూపించదు. మీరు సెలెక్ట్ చేసి అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది ఉండదు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఎఫ్‌సి అన్నమాట. దీన్నే మనం రిక్వెస్ట్ ఫర్ అటెండెన్స్ కరెక్షన్ అని అంటాము. సో, ఈ ఆర్ఎఫ్‌సి అనేది ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీరు అటెండెన్స్ ఏదైనా మిస్ అయ్యారనుకోండి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగ్ మీరు సైట్ ఇన్ అయ్యారు. ఈవినింగ్ సైట్ ఔట్ అనేది ఏదో రీజన్ వల్ల లైక్ మొబైల్ ప్రాబ్లమ్ ఉండడం గాని, లేదా నెట్వర్క్ ఇష్యూ గాని, లేదా మన త్రైవెరా వాళ్ళదే సర్వర్ ఏదైనా డౌన్ అయింది గాని, లేదా మీరు ఎక్కడికైనా బయటకి వెళ్ళిపోయారు వర్క్ ఉండి పర్మిషన్ తీసుకొని అటెండెన్స్ వేయడం మర్చిపోయారు. సో, ఇలాంటి కండిషన్స్‌లో ఏంటంటే మీరు ఈవినింగ్ అనేది సైట్ ఔట్ పడదు. అప్పుడు హాఫ్ డేలోకి వెళ్ళిపోతుందన్నమాట. అంటే మీకు హాఫ్ డేనే మీకు సాలరీ అనేది కౌంట్ అవుతుంది. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మీకు మీ టీఎల్‌తో మీరు మాట్లాడి అతనికి ఆర్ఎఫ్‌సి అనేది అప్లై చేసి రిక్వెస్ట్ అది అప్రూవల్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలా ఎన్ని సార్లు మీరు తీసుకోవచ్చు? నెలకి 2 టైమ్స్ అనేది తీసుకోవచ్చన్నమాట. ఇది ఓన్లీ హాఫ్ డే నుంచి ఫుల్ డేకి మార్చుకునే ఆప్షన్ ఒక్కటే ఉంటుందండి. ఇందులో మీరు ఈరోజు కంప్లీట్‌గా అటెండెన్స్ అనేది వేయలేదు, అబ్సెంట్‌లో ఉన్నారు. మీరు దాన్ని ప్రెజెంట్‌లోకి వేస్తే అది యాక్సెప్ట్ చేయరు. అలానే మీరు వీక్ ఆఫ్ అప్లై చేసి దాన్ని ప్రెజెంట్ వేస్తే యాక్సెప్ట్ చేయరు. సో, ఓన్లీ హాఫ్ డే నుంచి ప్రెజెంట్ ఒక్కటే ఇందులో యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా నెలకి 2 మట్టుకే యాక్సెప్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 డేస్ క్లోజింగ్ రిపోర్ట్. ఈ 2 డేస్ క్లోజింగ్ రిపోర్ట్ ఏంటంటే మీరు ఏ రోజైతే ప్రెజెంట్‌లో ఉంటారో షాప్‌కెళ్తారో, ఆ రోజు మీరు ఈవినింగ్ సైట్ ఔట్ చేసేటప్పుడు షాప్‌లో నుంచి ఎళ్ళే ముందు
మీరు కంపల్సరీ ఈ రోజు మనకి షాప్ లోకి ఎంతమంది వచ్చారు కస్టమర్స్, అందులో ఎన్ని సేల్ అయ్యాయి, కాంపిటీషన్ ఎన్ని సేల్ అయ్యాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసినప్పుడు ఏంటంటేనే మీకు సైట్ అవుట్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు సైట్ అవుట్ చేయలేదు అని అనుకోండి, మీకు మళ్ళీ హాఫ్ డే లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే మీరు డైలీ కూడా ఈ క్లోజింగ్ రిపోర్ట్ అనేది మీరు కంపల్సరీ పనిచేయండి. బ్రాండ్ డిస్ప్లే పంచింగ్. సో బ్రాండ్ డిస్ప్లే పంచింగ్ అండ్ ఇక్కడ ఎంఓపి లిస్ట్ ఒకటి ఉంది, అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సిఆర్బిజి డిస్ప్లే. సో ఈ మూడు కూడా ఏంటంటే మనకి మీరు యాప్ లో ఎవ్రీ 15 days ఒకసారి ఎంటర్ చేయాల్సిన డేటా అనమాట. డిస్ప్లే పంచింగ్ అంటే మీ షాప్ లో ఏవైతే ప్రోడక్ట్స్ డిస్ప్లేలో ఉన్నాయో, లైక్ ఏసీలు కానీ, చెస్ట్ ఫ్రీజర్లు కానీ, బాటిల్ డిస్పెన్సర్లు కానీ, విసి కూలర్స్ కానీ, ఎయిర్ కూలర్స్ కానీ, ఏవైతే ప్రోడక్ట్స్ మన బ్లూ స్టార్ సంబంధించి మీ షాప్ లో ఉంటాయో అవన్నీ కూడా ఫొటోస్ తీసి వాటి ఎంఓపీస్, మోడల్ నెంబరు, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ లో ఎంటర్ చేయాలి. వీటి రిలేటెడ్ గా మీకు టీఎల్ కూడా తర్వాత కాల్ చేసి ఒకసారి గుర్తు చేస్తారు. అండ్ గుర్తు చేసినప్పుడు మీరు ఆ ప్రాసెస్ అనేది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ అలానే ఎంఓపి లిస్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న మోడల్స్ అన్ని కూడా మోడల్స్ ఎంటర్ చేసి వాటి ఎంఓపి ఎంత ఆపరేట్ చేస్తారు షాప్ లో అనేది మీరు ఎంటర్ చేస్తారనమాట. సో డిస్ప్లే పంచింగ్ మనకి ఎంఓపి పంచింగ్ రెండు సిమిలర్ గానే ఉంటాయి. డిస్ప్లేలో డిస్ప్లే ఫోటోస్ ఎంటర్ చేస్తారు, ఎంఓపిలో ఏంటంటే ఆ మోడల్ ఎంత రేటుకి అమ్ముతున్నారు అనేది ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ట్రైనింగ్ ఎగ్జామ్స్ అన్నమాట. ఈ ట్రైనింగ్ ఎగ్జామ్స్ ఏంటంటే మీకు మంత్ కి మనకి 2 times 3 times మీకు ట్రైనింగ్స్ అనేవి పెడుతూ ఉంటారు. ట్రైనింగ్స్ అంటే ఒక చిన్న వీడియో అనేది ప్లే అవుతుంది మనకి అప్లికేషన్ లోనే, అది చూసిన తర్వాత మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఈ ఎగ్జామ్ అనేది ఏంటంటే వాటికి ప్రతి క్వశ్చన్ కి కూడా మీకు టైం అనేది ఉంటుంది, లైక్ 10 seconds, 20 seconds, 30 seconds ఇలా టైం ఉంటుంది. ఈ టైం లోపల మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా రీజన్ వల్ల మీరు సెలెక్ట్ చేయలేదు అంటే ఆ క్వశ్చన్ అనేది మీకు మార్క్స్ కన్సిడర్ అవ్వదు, నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ ఎగ్జామ్ ఓవరాల్ గా రాయడానికి మీకు ఒక 2-3 minutes కానీ ఎక్కువ టైం పట్టదు. కానీ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు రాసినప్పుడే మీకు ఆ రోజు అటెండెన్స్ అనేది పడుతుంది, లేదంటే అటెండెన్స్ అనేది పడదు. ఓకే. నెక్స్ట్ మనకి ఫైనల్ గా వచ్చేసి ఆర్ఎఫ్సి అండ్ సేల్స్ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఆర్ఎఫ్సి గురించి ఆల్రెడీ నేను రెస్ట్రిక్షన్ మీకు నాకు చెప్పాను, అంటే మంత్ కి 2 అనేది మీకు ఆర్ఎఫ్సి అనేది కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ సేల్ అనేది కూడా మనకి రెస్ట్రిక్షన్ ఏంటంటే మీరు సేల్ చేసిన 3 days లోపు మీరు సేల్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీరు అది అప్లోడ్ చేయలేదు అని అంటే అది ఆటోమేటిక్ గా సేల్ అనేది మనకి వేస్ట్ అయిపోయినట్లే. ఓకే. నెక్స్ట్ వచ్చి సేల్ వాలిడేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ అనేది సేల్ చేశారు, మీరు ఎంతైతే కష్టపడి మీరు ఆ డెమో ఇచ్చి కస్టమర్ ని ఫాలోఅప్ చేసి బిల్లింగ్ చేసి ఇదంతా కంప్లీట్ చేసి మీరు ఆ సేల్ అనేది చేస్తారు కదా, మీరు ఎంతైతే ఆ సేల్ చేయడానికి మీరు పెట్టిన కష్టం ఏదైతే ఉందో, చాలా మంది ఏం చేస్తారంటే ఆ సేల్ ని అప్లోడ్ చేసే టైంలో హరీ బరీలో అప్లోడ్ చేసేసి మిస్టేక్స్ అనేవి చేసి ఆ సేల్ అనేది డిలీట్ అయిపోయేదానికి రీజన్ అవుతూ ఉంటారండి. సో మీరేంటంటే సేల్ అనేది ఎంటర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా మీరు ఎంటర్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఫోటో అనేది పై నుంచి కింద వరకు క్లియర్ గా కనిపించేలాగా ఫోటో తీసుకొని మీరు అప్లోడ్ చేయాలి. నెంబర్ 1, అది ఎక్కడ కూడా కట్ అయి ఉండకూడదు ఆ బిల్ అనేది. నెక్స్ట్ ఫోటో అనేది బ్లర్ గా ఉండకూడదు. ఓకే. సో అది ఎడిట్ చేసినట్టుగా ఉండకూడదు. ఇవన్నీ కూడా లేకుండా జాగ్రత్తగా మీరు చూసుకొని ఫోటో అనేది ప్రాపర్ గా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు మీరు కస్టమర్ పేరు, ఫోన్ నెంబరు, ఏ మోడల్, ఎన్ని క్వాంటిటీ అమ్మారు, ఇన్వాయిస్ నెంబరు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చూసి ఎంటర్ చేయాలి. ఓకే. ఒక్కసారి ఏమవుతుందంటే ఒకటే బిల్లులో ఒక కస్టమర్ ఒక టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలా వేరు వేరు ప్రోడక్ట్స్ తీసుకుంటారు, అన్ని ఒకటే బిల్లులో ఉంటాయి. అలాంటప్పుడు బ్లూ స్టార్ ఏసీ ఏదైతే ఉందో అంతవరకే మీరు కాస్ట్ అనేది తీసుకొని దానికి జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసి బిల్లు ప్రకారంగా మీరు ఆ మోడల్ అనేది మీరు ఎంటర్ చేయాలన్నమాట. టోటల్ అమౌంట్ అనేది ఎంటర్ చేయకూడదు. ఓకే. సో అలానే మీరు ఎప్పుడైనా ఒకవేళ కస్టమర్ కి స్టాండ్ ఇచ్చారు, ఆ స్టాండ్ అమౌంట్ అనేది మనకి తీసేసి ఓన్లీ ఏసీ అమౌంటే మీరు ఎంటర్ చేయాలి. అలానే మీరు ఏదైనా కస్టమర్ కి ఏదైనా ఇన్స్టాలేషన్ డిస్కౌంట్ అనేది ఇచ్చారు, లేదా ఇన్స్టాలేషన్ కూడా మీకు అమౌంట్ అనేది బిల్లుతో పాటు ఎంటర్ అయ్యి వచ్చింది, అప్పుడు ఓన్లీ ఏసీ అమౌంటే మీరు మెన్షన్ చేయాలి. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఫైనల్ గా మీరు ఏదైతే ఏసీ అమౌంట్ ఉంటుందో ఆ ఏసీ అమౌంట్ ఒక్కటే మీరు జాగ్రత్తగా మీరు క్యాల్కులేట్ చేసుకొని ఆ అమౌంటే మీరు అందులో ఎంటర్ చేయాలి. ఇది కాకుండా మీరు ఇంకేదన్నా రాంగ్ అమౌంట్స్ అనే కానీ ఎంటర్ చేశారు అని అంటే ఆ సేల్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి, ఆ అమౌంట్ ఎంత, ఇవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయాలండి. ఇంకొక కండిషన్ ఎలా ఉంటుందంటే ఒకటే బిల్లులో బ్లూ స్టార్ 2-3 ఏసీస్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టైం మీరు ఒక ఎంట్రీ చేసినప్పుడు ఫస్ట్ మోడల్ ఏదైతే ఉంటుందో ఆ మోడల్ అనేది మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సేమ్ ఫోటో తీసుకొని సేమ్ బిల్ ఫోటో తీసుకొని మళ్ళీ సెకండ్ మోడల్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ థర్డ్ మోడల్ కూడా ఉందనుకోండి అందులోనే బ్లూ స్టార్, అప్పుడు మళ్ళీ థర్డ్ టైం కూడా ఫోటో తీసుకొని
ఈసారి థర్డ్ మోడల్ ఎంటర్ చేసి మీరు ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేసి క్వాంటిటీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇట్లా ఎన్ని మోడల్స్ ఉన్నా కానీ అన్ని సార్లు మీరు సేమ్ బిల్ ని మీరు ఫోటో తీసుకొని మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ మీరు రిలయన్స్ లో కానీ పనిచేస్తున్నారు అని అంటే, రిలయన్స్ లో ఏంటంటే మనకి బిల్ అనేది చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మీరు 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఫోటోస్ తీసుకొని ఫస్ట్ నుంచి మిడిల్ వరకు ఒక ఫోటో అండ్ మిడిల్ నుంచి కింద వరకు ఒక ఫోటో తీసుకొని ఆ 2 ఫోటోస్ మీరు లాంగ్ ప్రెస్ చేసి మీరు సేల్ అప్లోడ్ చేసేటప్పుడు సబ్మిట్ చేస్తే ఆ ఫోటోస్ 2 ఆటోమేటిక్ గా కంబైన్ అయిపోయి మాకు చెక్ చేసేటప్పుడు ఏంటంటే సింగిల్ బిల్ లాగా మాకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు మీరు దానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫుల్ ఫోటో పెట్టమన్నారు కదా, మాకు బిల్ ఎంత ఎక్కువ ఉంటుందంటే మీరు దాన్ని 2 బిల్స్ కింద తీసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సమ్ రిజెక్షన్ రీజన్స్ సేల్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు అనేది ఒకటి ఏంటంటే మనకి 3 days లోపు మీరు అప్లోడ్ చేయాలి. కొంతమంది 3 days లోపు అప్లోడ్ చేయకుండా 4th డేనో 5th డేనో రాంగ్ డేట్ అనేది ఎంటర్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఫోటో అనేది ఫుల్ గా పెట్టకపోయినా రిజెక్ట్ అవుతుంది. క్వాంటిటీ అనేది రాంగ్ ఎంటర్ చేసినా రిజెక్ట్ అవుతుంది. ప్రైస్ అనేది ఏదైతే మీరు కస్టమర్ కి సేల్ చేసిన ప్రైస్ ఉంటుందో ఆ అమౌంట్ మీరు ఎంటర్ చేసిన అమౌంట్ మ్యాచ్ అవ్వకపోయినా రిజెక్ట్ అయిపోతుంది. కస్టమర్ పేరు రాంగ్ ఉన్నా రిజెక్ట్ అవుతుంది. మొబైల్ నెంబర్ రాంగ్ ఉన్నా రిజెక్ట్ అవుతుంది. ఇన్వాయిస్ నెంబర్ రాంగ్ ఉన్నా రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా కండిషన్స్. ఓకే, నేను ఇవన్నీ ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఎంటర్ చేయాలి. హార్డ్లీ ఒక 1 minute 2 minutes కూడా పట్టదు ఎంటర్ చేయడానికి. కానీ హరీ బరీలో చేయడం వల్ల ఏంటంటే మనకి రాంగ్ డీటెయిల్స్ టైపింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏదైనా జరిగినా మనకి అనవసరంగా సేల్ అనేది డిలీట్ అయిపోతుంది. కేర్ఫుల్ గా ఉండండి. నెక్స్ట్ వచ్చి పేరోల్ బ్రీఫింగ్ అండి. సో ఈ పేరోల్ బ్రీఫింగ్ లో మనకి 2 things ఉంటాయి. ఒకటి సాలరీ సైకిల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కౌంట్ అవుతుందంటే మన దాంట్లో 21 ఆఫ్ కరెంట్ మంత్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జనవరిలో ఈ వీడియో చేస్తున్నాను. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు మనకి 30 days అనేది 30 days కానీ 31 days కానీ మనకి అటెండెన్స్ అనేది కన్సిడర్ అవుతుంది. అండ్ ఈ శాలరీ అనేది మీకు మార్చి 1వ తారీఖు మీకు శాలరీ పడుతుంది అనమాట. ఓకే, అలానే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 20వ తారీఖు వరకు నెక్స్ట్ మంత్ ఏదైతే సైకిల్ ఉందో ఆ అమౌంట్ అనేది మీకు ఏప్రిల్ 1వ తారీఖు శాలరీ పడుతుంది. సో ఈ విధంగా మనకి సైకిల్ అనేది ఉంటుంది. మోస్ట్లీ అన్ని కంపెనీస్ కూడా ఇదే సైకిల్ ని ఫాలో అవుతున్నారు. సో ఈ శాలరీ అనేది మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ పాలసీస్. ఇందులో మనకు కన్సిడర్ అయ్యేది ఏంటంటే అటెండెన్స్ పాలసీ, లీవ్ పాలసీ, మెడికల్ పాలసీ, షఫ్లింగ్ పాలసీ, టార్గెట్ పాలసీ అండ్ సపరేషన్ పాలసీ. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అటెండెన్స్ పాలసీ. సో ఈ అటెండెన్స్ పాలసీ ఏంటంటే మనకి మీరు షాప్ కి వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ మీ బ్యాక్ సైడ్ అనేది ఫోటో, అంటే మీరు అటెండెన్స్ ఫోటో వేసేటప్పుడు అప్లికేషన్ లో మీరు కంపల్సరీ మీ వెనకాల బ్లూ స్టార్ ఏసీలు అనేవి డిస్ప్లేలో ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండోది మీరు ఫార్మల్ డ్రెస్ లోనే కంపల్సరీ రావాలి. ఒకవేళ మీకు షాప్ యూనిఫామ్ ఏదైనా ఉంది అంటే ఆ షాప్ యూనిఫామ్ అనేది వేసుకొని ఉండాలి. ఇన్షర్ట్ వేసుకొని ఉండాలి. షూస్, బెల్ట్, మీ హెయిర్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మీరు ఫోటో అప్లోడ్ అనేది చేయాలన్నమాట. ఓకే, అది కూడా ఫుల్ ఫోటో చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు లేడీస్ అనుకోండి, లేడీస్ అయితే మీరు షాప్ ఒకవేళ యూనిఫామ్ ఏదైనా ఉంటే ఆ యూనిఫామ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ లేని పక్షంలో మీరు నార్మల్ గా ఏదైతే పంజాబీ డ్రెస్ మీరు వేసుకుంటారో ఆ డ్రెస్ అనేది వేసుకొని మీరు ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తే మనకి యాక్సెప్ట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి లీవ్ పాలసీ. సో లీవ్ పాలసీ అనేది ఏంటంటే మనకి మీకు నెలకి 2 లీవ్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏ మంత్ అయితే బ్లూ స్టార్ లో జాయిన్ అవుతారో ఆ మంత్ అనేది మీకు ఎటువంటి లీవ్స్ అనేవి ఉండవు. ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీకు లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో నెలకి 2 లీవ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇన్ కేస్ ఒకవేళ మీరు తీసుకోలేదు అని అంటే ఆ లీవ్స్ అనేవి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఓకే, సో అట్లా మీరు ఎవ్రీ మంత్ తీసుకోకుండా ఉంటాయి, నెక్స్ట్ మంత్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ నేను 10 months కంప్లీట్ చేసుకున్నాను బ్లూ స్టార్ లో, నాకు ఒక 10 లీవ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయనుకున్నాను. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను ఒక 4 days లీవ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ 4 days అనేది నా లీవ్ బ్యాలెన్స్ లో కట్ అవుతుందా అంటే కాదు, అలా అవ్వదు. సో మీరు ఏ మంత్ అయినా కానీ మాక్సిమం 2 లీవ్ల వరకే మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు లీవ్స్ ఎన్నన్నా ఉండనివ్వండి, కానీ మీరు మటుకు ప్రతి ఏ నెలైనా మాక్సిమం 2 లీవ్ల వరకే తీసుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ లో మీరు 4 లీవ్స్ తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఉన్న లీవ్ బ్యాలెన్స్ నుంచి 2 లీవ్స్ అనేవి వాళ్ళు ఇక్కడ కన్సిడర్ చేసి బ్యాలెన్స్ 2 లీవ్స్ అనేది వాళ్ళు మీకు శాలరీ అనేది కట్ చేస్తారు. ఓకే, ఒకవేళ మీరు ఏదైనా మెడికల్ కండిషన్ ఏదైనా ఇబ్బంది అయ్యండి, మీరు పర్సనల్ గా మెడికల్ కండిషన్ ఏదైనా ఇబ్బంది అయ్యండి, వాటికి మీరు డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు మేము కంపెనీలో పర్మిషన్ తీసుకొని అప్పుడు ఏంటంటే మీకు లీవ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి మేము అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ యాక్సిడెంట్ కానీ ఏదైనా అయినా, లేదా మీకు ఏదైనా ఆపరేషన్ అయినా, ఇలాంటి సర్జరీస్ ఏదైనా అయినా కానీ ఇలాంటి కండిషన్స్ లో మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, అలా కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కో ఇలా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయింది అలాంటప్పుడు నేను 4 days 5 days లీవ్ తీసుకుంటాను అని అంటే మనకి అది కన్సిడర్ చేయరు.
నెక్స్ట్ సపరేషన్ పాలసీ ఏంటంటే ఎగ్జిట్ పాలసీ అన్నమాట. సో మీరు ఏదైనా రీజన్ వల్ల మీరు ఒకవేళ బ్లూ స్టార్ మానేసి మీరు బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటే మీరు ఏ రోజైతే చెప్తారో ఆ రోజు నుంచి కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత 15 రోజులు మీరు కంపల్సరీ నోటీస్ పీరియడ్ అనేది సర్వ్ చేయాలి. ఒకవేళ మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా మీరు చెప్పబెట్టకుండా మానేసి వెళ్ళిపోతే మీకు 15 డేస్ అనేది సాలరీ అనేది మీకు ఏదైతే అమౌంట్ రావాలో అందులో కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ అనేది మీకు ఇస్తారనమాట. ఓకే. సో మీరు అది చూసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూసుకొని దాన్ని బట్టి మీకు ఇన్ఫార్మ్ చేసి ప్రాపర్ గా బయటకు వెళ్ళండి. నెక్స్ట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అండి. సో ఇందులో వచ్చేసి మనకి 2 బెనిఫిట్స్ వస్తాయి ఎంప్లాయీస్ కి. ఒకటి పిఎఫ్, రెండోది వచ్చి ఈఎస్ఐ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే పిఎఫ్. సో ఇది మనకి అందరికీ తెలుసు ప్రావిడెంట్ ఫండ్. సో ఇది మనకి గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఇచ్చిన ఒక బెనిఫిట్ అన్నమాట. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇది. సో ఇది మీ శాలరీలో నుంచి కొంత అమౌంట్ అనేది కట్ అయ్యి మీకు పిఎఫ్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. అలానే కంపెనీ వాళ్ళు కూడా కొంత అమౌంట్ అనేది కట్ చేసి వాళ్ళు పిఎఫ్ అకౌంట్ లోకి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఈ అమౌంట్ రెండు కలిపి మీకు ఏంటంటే ఫైనల్ గా మీరు ఎప్పుడైనా జాబ్ మానేసినప్పుడు అది మీరు నెక్స్ట్ కంపెనీకి మీరు కావాలంటే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. లేదా మీకు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీస్ ఏదైనా ఉన్నాయి, సో ఇలాంటప్పుడు మీరు ఆ అమౌంట్ అనేది డ్రా చేసేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ వచ్చి ఈఎస్ఐ అన్నమాట. ఈఎస్ఐ ఏంటంటే ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ లాంటిది అనమాట ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం. సో మనకి ప్రతి జిల్లాలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏదైనా ఈఎస్ఐ ఉన్న పర్సన్ కి ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ కి వెళ్ళి వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎవరైతే బ్లూ స్టార్ లో పనిచేస్తున్నారో ఆ పర్సన్ కి మట్టుకే ఈఎస్ఐ అనేది అప్లై అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్లై అవ్వదు. ఒకవేళ మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు కావాలి అని అనుకుంటే మీరు వాళ్ళ ఆధార్ కార్డ్స్ అనేవి మీరు తీసుకొని మీరు ఏదైనా ఒక ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి మీరు అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన కంపెనీకి కూడా మీరు ఆధార్ కార్డ్స్ ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి మీరు కంపెనీలో కూడా మీరు యాడ్ చేయించుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీకు మ్యారేజ్ గా అవ్వలేదు అనుకోండి మీరు మీ పేరెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు మీ వైఫ్ ని పిల్లల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు పేరెంట్స్ ని యాడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదండి. సో ఇది ఒక్కటే మీరు కొంచెం చూసుకోండి. ఓకే. సో ఇంతటితో మనకి వీడియో అనేది కంప్లీట్ అయింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఈ వీడియోని కావాలంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి, అర్థం చేసుకోండి. ఈ పాలసీ అనేది ప్రాపర్ గా తెలుసుకొని దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.